కీర్తన విందాము. మెస్సీయా విజయం కోసం ఇశ్రాయేలు చేసే ప్రార్థన ఈ కీర్తనలో ఉంది. మెస్సీయాను గురించిన ప్రవచనం, ఆయన విమోచనాత్మక ప్రణాళిక ఈ కీర్తనలో చెప్పబడి ఉన్నాయి. లేవీయులు ఈ కీర్తన సంగీతయుక్తంగా పాడేవారు. సమాజం వారితో కలిసి గాన ప్రతిగానాలు చేసేవారు. మెస్సీయా కొరకై ఇశ్రాయేలు చేసే ప్రార్థనే ఈ కీర్తన. ఇశ్రాయేలు శేషిత జనాంగాన్ని దృష్టిలో ఉంచుకొని దావీదు ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తనలో దేవుని కృప ప్రతి వచనంలో పర్యాప్తమై ఉంది. మొదటి వచనం నుండి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇది దావీదు కీర్తన. మన దేవుడు యాకోబుకు దేవుడు, కృపకు యాకోబు జీవితం ప్రతీక. యాకోబు దేవుడు అనిపించుకోటానికి ఆయన సిగ్గుపడలేదు. అది దేవుని కృప. దేవుడు తన కృపచేతనే యాకోబును, నిన్ను, నన్ను రక్షించాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. సీయోను అంటే ఇశ్రాయేలు కేంద్రమైన యెరూషలేమే. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఈ వచనం క్రీస్తు బలిని సూచించే ప్రవచనం. యేసు తనను తానే బలిగా అర్పించుకొన్న విధానం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వివరించబడింది. నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలుసు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపుతాడు. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిస్తాడు. యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు వినకపోవటమంటూ ఉండదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వచనాల్లో ప్రభు అన్నాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రీ, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును. అవును, దేవుడు తన కుమారుని ప్రార్థన ఎల్లప్పుడూ వింటాడు, సత్వరంగా జవాబిస్తాడు. 7 నుండి 9వ వచనం వరకు. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుస్తున్నాము. యెహోవా రక్షించు. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఈ రాజు ఇశ్రాయేలు రాజు, మెస్సీయా. ఈయనే మన రక్షకుడు, ప్రభువు. ఈ రోజున మనం యేసు నామమున ప్రార్థిస్తాము. యెహోవా రక్షించు. ఈ నినాదమే హీబ్రూ భాషలో హోసన్నా. ఈ కీర్తన హోసన్నా కీర్తన. ఇది మన ఆత్మలకు ఎంతో దీవెన. ముగింపులో ఈ కీర్తనలోని 3 ముఖ్యమైన రోజులను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. 1, 1 నుండి 3వ వచనం వరకు ఆపద్దినం. యుద్ధానికి వెళ్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కష్టదినం, యెహోవా సహాయం మనకు కావాలి. 2, విజయం కలిగిన దినం. 4వ వచనం, కోరిక సిద్ధించింది, ఆలోచన సఫలమైంది. 3, విశ్వాస దినం. దావీదు గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కాని దేవుని నామం అన్ని నామముల కంటే ఉన్నతమైనది, ఘనమైనది. దేవుని నామం ఎంతైనా నమ్మదగింది. ఆయన నామమందు విశ్వసిస్తే విపద్దినాలు విజయదినములై ప్రకాశిస్తాయి. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసమే. మరచిపోకండి, విపద్దినం, విజయదినం, విశ్వాస దినం. యేసునామం విశ్వసనీయమైనది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అదే యేసు నామం. పాఠం సమాప్తం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక.